నగరంలో మోస్తరు వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఇదివరకు ఆదేశాలు జారీ చేశారు. సిటీలో కురుస్తున్న వానలపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్షము కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ తెల్లారి నుండి కూడా హైదరాబాద్ సెంట్రల్ సిటీతో పాటు శివారు ప్రాంతాలు అన్ని కలుపుకొని కూడా కొన్ని చోట్ల ముసురు కురుస్తుంటే మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసిన పరిస్థితి. సో కంటిన్యూస్గా చాలా ప్లేసెస్లో అయితే ముసురు పడుతున్న పరిస్థితి ఈరోజు నెలకొంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా అలర్ట్స్ ఆల్రెడీ రెయిన్ అలర్ట్స్ జారీ అయ్యాయి కాబట్టి అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుండి కూడా కంటిన్యూస్గా చాలా ప్లేసెస్లో వర్షం కురుస్తుంది. ముసురు పడుతున్న క్రమంలో చాలా చోట్ల కూడా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి నిలిచిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనము ప్రతి రైనీ సీజన్ కూడా చూస్తుంటాము. భారీ వర్షాలు కురిస్తే ఖచ్చితంగా దాని ప్రభావము చాలా చోట్ల ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలో కొన్ని సందర్భాల్లో ఏకంగా భారీ వర్షం కురిస్తే ఉన్నపాటున కట్టుబట్టలతో కూడా బయటకు రావాల్సిన సిట్యువేషన్స్ హైదరాబాద్ నగరంలో కొన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అక్కడ నెలకొన్నాయి. ఇప్పటికైతే ఇటు రెడ్ అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు హైదరాబాద్లో కూడా ఒక మోడరేట్ రెయిన్ ఉంటుంది అనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ సిటీతో పాటు ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని ప్లేసెస్లో దాదాపుగా ప్రస్తుతము వర్షం కురుస్తున్న సిట్యువేషన్ నెలకొంది. అయితే అధికారులు మాత్రము ఒకటే అలర్ట్ చేస్తున్నారు, పూర్తిగా కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే సిఎస్ శాంతకుమారి కూడా జిల్లాల కలెక్టర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని అలర్ట్స్ జారీ చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా అవసరమైతే అటు విద్యాసంస్థలకు సంబంధించి సెలవు తీసుకోవాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాలి అని ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో సంబంధించి గైడ్లైన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ హైదరాబాద్లో సెలవు అనేది ప్రకటించిన పరిస్థితి. దాంతోపాటు పూర్తిగా హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా క్లియర్గా తెలుసు. చాలా ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్లపై చేరడము, దాంతోపాటు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్న అలర్ట్స్ని బట్టి ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో మాత్రము భారీ నుండి అతి భారీ వర్షం కురిస్తే హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రము కొంతవరకు అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్పారు. సో ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్టీ, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అట్ ది సేమ్ టైం పోలీస్ శాఖ, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ఒకటే అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చాలా స్ట్రిక్ట్గా దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు అని ఒక సిన్సియర్ అపీల్ అధికార యంత్రాంగం అయితే చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గతంలో హైదరాబాద్లో వర్షం కురిసినప్పుడు ఇటు నాలాలకు సంబంధించి కొంతవరకు నాలాల్లో పడి ప్రమాదాలు జరగడము, దాంతోపాటు కొంతవరకు వర్షపు నీరులో వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అయిన క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఒక సూచన అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే రేపు సండే అవ్వడము, సండే కారణంగా ఇంట్లోనే అందరికీ హాలిడే కాబట్టి అందరూ కూడా బయటికి వద్దామనే ఆలోచన చేస్తుంటారు. కానీ రేపు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించలేము. ఇప్పటి వరకు ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కొంతవరకు డేంజర్ బెల్స్ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంది. భారీ వర్షము, అతి భారీ వర్షం కురిసే ప్రాంతాలు సంబంధించి మాత్రము పూర్తిగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా బయటికి రావద్దు అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో మనం చెప్పుకుంటున్నట్లు సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఇది ఈరోజు రాత్రి అంటే అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా పూర్తిగా
ప్రజలు ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఆ ఏరియాకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగము పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. దాంతోపాటు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఈదురుగాలులకు సంబంధించి కూడా కొంతవరకు అటు విద్యుత్ స్తంభాలు తెగిపడడం కావచ్చు, లేకపోతే ఇతరేతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు కూడా వర్షాలు కురుస్తున్న టైంలోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వాలి అనే ఒక సిన్సియర్ అప్పీల్ ఒకటి అధికార యంత్రాంగం అయితే చేస్తుంది. సో మొత్తానికి ఇటు తెలంగాణతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. సో మరికొన్ని గంటల్లో కొంతవరకు హైదరాబాద్ నగరం కావచ్చు, లేకపోతే కొన్ని జిల్లాలు తెలంగాణకు సంబంధించి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి మాత్రము జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, పోలీస్ శాఖ, ఇతరేతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ఇప్పటికే అలర్ట్ అయిపోయిన పరిస్థితి. కానీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అపీల్ చేయడంతో పాటు అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలి అంటూ మాత్రం అధికారులు ప్రజలకి చెప్తున్న పరిస్థితి నెలకొంది.